హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పత్తి తీయడానికి వచ్చిన. ఈరోజు మా ఆయనకు పని లేదు. పని లేని రోజు ఆయన షాపులో ఉంటాడు, నేను పనికి వస్తా. ఆయనకు పని ఉన్న రోజు నేను షాపులో ఉంటా, ఆయన పనికి వెళ్తాడు. భర్త భార్యలు ఇద్దరు కలిసి పని చేసుకుంటే అసలు పైసలు లేవు, నాకు ఈ కష్టం వచ్చింది అనేదే ఉండదు. ఒక్కళ్ళే చేసి పెట్టాలి, మనం కూకొని తినాలంటే మాత్రం అది చాలా కష్టం. కలిసికట్టుగా ఉండాలి. భర్త భార్యలంటే కలిసి పని చేసుకోవాలి. ఎవరైనా సరే కూకొని తింటే గట్లాగా గుట్టలాగా అని అంటారు కదా పెద్దలు. నిజమేనండి, కూకొని తింటే ఏది కూడా మనకి ముందుకు రాదు. కష్టపడాలి, మన రెక్కలు ఉన్నంతసేపు కష్టం చేసుకొని తినాలి. నేనైతే ఈరోజు పత్తి తీయొచ్చిన. ఇగో మా ఊరోళ్ళందరూ అగో అక్కడక్కడ అందరూ ఏరుతురు, చాలా మంది ఉన్నారు. కలిసి పని చేసుకోవాలండి, పని టైంలో పని చేసుకోవాలి. లేనప్పుడంటే ఏమో, మనం ఎప్పుడైనా సరే ఎన్ని కోట్లు ఉన్నా సరే కష్టం చేయాలి. జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేయాలి. ఖాళీగా మాత్రం కూర్చొని తినొద్దు. ఎవరైనా సరే ఖాళీ కూర్చొని తినటం వల్ల మనకు లాసే కానీ లాభం అనేది ఉండదు. మన రెక్కలున్నన్ని రోజులు కష్టపడాలి. నేనైతే నాకు అన్ని పనులు వచ్చు. అడిం పనులు, చేను పనులు, చెట్టు పనులు అన్నీ వచ్చు. నాకు 10 ఏళ్ళు అవుతుంది పనికి రాక. ఫస్ట్ టైం ఈరోజు పత్తి తీయొచ్చిన. పెసర చేళ్ళప్పుడు ఒక కట్ట పెసరగాయ అయితే హరుకొచ్చుకున్న మా పిల్లలకి పెసరగారెలు చేసి పెట్టాలని. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.